అమ్మా నాన్నలకు ఆహ్వానం పలుకుతోంది ఆనందలహరి 5 స్టార్ రిటైర్మెంట్ హోమ్స్ ఈడుపుగల్లు విజయవాడ. గుప్త నిధుల కోసం తవ్వకాలు చేశారని, లేకపోతే గుప్త నిధులు పలానా చోట ఉన్నాయని ఈ సాధువు చెప్పాడు, ఈ మాంకు చెప్పాడు, లేకపోతే ఈయన చెప్పడం వల్ల నేను చేశాను, ఇట్లా చెప్తుంటా. నిజంగా గుప్త నిధులు ఉంటాయా? మనకి 546 ప్రిన్స్లీ స్టేట్స్ ఉండేవి. సర్దార్ వల్లభాయ్ పటేల్ మొత్తం అఖండ భారతాన్ని కలపక ముందు చిన్న చిన్న రాజ్యాలు. ఓకే. ఈ నిధులు అనేది ఇదివరకు ఇప్పుడు ఉన్నంత బ్యాంక్ సిస్టమ్ లేదు కాబట్టి వాళ్ళు అక్కడో ఇక్కడో దాచిపెట్టే ఉంటారు. చారిత్రకంగా అది నమ్మచ్చు. కానీ అన్ని సంవత్సరాల అయిపోయిన తర్వాత ఇప్పుడు అవి ఉన్నాయా నిజంగా లేవా అనేది అంత ఈజీగా తేలే విషయం కాదు. కానీ యక్షిణి విద్యలను ఉన్నాయి. అందులో హంసిని, ప్రమోద 2 విద్యలు ఉన్నాయి. అవి కేవలం ఈ గుప్త నిధులు చూపెట్టడానికే ఉన్నాయి. ఎవరైనా కావాల్సుకున్న వాళ్ళు అవి చేసుకోవచ్చు. ఆ యక్షిణిలు వచ్చి పలానా చోట గుప్త నిధులు ఉందని చూపిస్తుంది, కానీ గుప్త నిధులు జోలికి వెళ్ళటం అయితే మంచిది కాదు. ఎందుకంటే ఒకటే అది మనది కాదు. అవును కదా, మరి దొంగతనం చేసిన ఫలితం వస్తుంది. రెండవది, అది ఎవరైతే దాచిపెడతారో దానికి మంత్రబంధనాలు వేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే బలులు కోరుతాయి. ఆ సొమ్ము ముట్టుకుంటే బలి కోరుతుంది అది. అందుకనే మనకి ఆంధ్ర ప్రాంతంలో బలిగోరిన వజ్రాలు అనే కథ ఉంది. ఒక పెద్ద ఆయన ఉంటాడు, వాళ్ళ పూర్వీకుల గుప్త నిధి ఒక చోటు ఉంటుంది. ఈయనకు తెలుసు అది. అయితే ఆ మ్యాప్ ఉంటుంది. ఆ మ్యాప్ పట్టుకొని అక్కడికి వెళ్ళటం ఈయనకి కొంచెం అంత నాలెడ్జ్ లేదు. ఈయనకి ఇంకో ముగ్గురిని పెట్టుకుంటాడు ఈయన హెల్ప్ చేయమని. మీకు అందులో కొద్దిగా గొప్ప పర్సంటేజ్ ఇస్తానులే అని చెప్పని అంటాడు. వీళ్ళు ముగ్గురు వచ్చిన వాళ్ళు ఒక తండ్రి, ఆ తండ్రికి 2 కొడుకులు. వీళ్ళు ముగ్గురు హెల్ప్ చేస్తారు. పైగా ఆ నిధి దొరుకుతుంది. దొరికిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే వీడికెందుకు ఈ నిధి అని చెప్పి వాడిని అక్కడే చంపేస్తారు. ఫస్ట్ మొదటి బలి అది. తర్వాత వీళ్ళు ముగ్గురు ఆ నిధిని చిరు సమానంగా పంచుకుంటారు, తండ్రి కొడుకులు. ఇక ఎవరి దారిలో వాళ్ళు వెళ్తారు, బాగానే ఉంటుంది. తండ్రి పెద్దవాడైపోతాడు. పెద్ద అబ్బాయికి సంతానం ఉండదు. ఆ పెద్ద అబ్బాయి ఏమనుకుంటాడంటే, నాన్న నువ్వేం చేసుకుంటావు, నువ్వు ఎట్లాగూ వయసు అయిపోతుంది, నువ్వు రేపో మాపో నువ్వు పోయేటట్టున్నావు కదా, నీ డబ్బులు నాకు ఇచ్చేసేయ్ అని చెప్పని తండ్రిని చంపేసి తండ్రి వాటా వీడు తీసుకుంటాడు. ఈ పెద్ద అబ్బాయికి సంతానం లేదు కదా. వీళ్ళ తమ్ముడు ఏమనుకుంటాడంటే, అరే నీకు సంతానం లేదేం లేదు, నువ్వేం చేసుకుంటావు వదిరాలని చెప్పని వీడిని చంపుతాడు తమ్ముడు. వీడిని చంపి ఆ వాటా తీసుకొని వీడు బయట ఎక్కడికో తీసుకెళ్ళి చంపి ఇంటికి తీసుకొస్తుంటే ఒక దగ్గర ఒక కంప పట్టుకుంటుంది. ఒక ముళ్ళ కంప ఉంటుంది. రాత్రి పూట చీకట్లో ముళ్ళ కంప పట్టుకోగానే నన్నేదో పిశాచం పట్టుకుందేమో అని చెప్పని, లేకపోతే ఇంకెవరు పట్టుకున్నారో ఏమిటా అనుకొని వీడేం చేస్తాడంటే వాడిని నరికిన కత్తితోటి ఏం పట్టుకుందో ఆ చేతిని నరుకుదామని అట్లా నరుకుతుంటుంటే వీడి దగ్గర ఉన్న ఒక ఆర్టరీస్కి సంబంధించిన నరాలు కట్ అవుతాయి కాళ్ళకి. రక్తస్రావం అధికంగా జరిగి వీడు చచ్చిపోతాడు. ఇది స్టోరీ. ఫైనల్గా ఎవరికి ఏమీ దొరకలేదు. ఇది బలిగోరిన వజ్రాలు అంటారు వీటిని. అందుకని గుప్త నిధుల దగ్గరికి అంత తేలిగ్గా పోకూడదు అసలు. అది మంచిది కానే కాదు. అయితే ఒకటి ఉంది, మేము మా గురువుల్ని అడిగితే తెలుసుకున్న విషయం ఏంటంటే, అది మన కర్మలో ఉంటే అది ఖచ్చితంగా దొరుకుతుంది, మన దగ్గరికే వస్తుంది. ఎవడు ఆపాలనుకున్నా అది కుదరదట. ఆగదు. పైగా భూమాతకు ఆ శక్తి ఉందట. మనం దాచిపెట్టినా కూడా అది అట్లా జాగ్రత్తగా కాపాడుతుందట. స్వామి, నాగబంధనం అంటారు, కొన్ని టెంపుల్స్లో ఉంటుంది అంటారు. దేవాలయానికి సంబంధించిన నగలు దాచినటువంటి ప్లేస్లో నాగబంధనం వేశారండి. నేను ఎక్కడ విన్నాను అంటే అది అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో విన్నాను నేను. అది నేను చూశాను కూడా. ఆ రూమ్లోకి లాక్ వేసేసి ఉంది, వెళ్ళటానికి కూడా లేదు అసలు. మిగతా రూమ్స్లో ఉన్నటువంటి వజ్రాలు, ఆభరణాలు, వైడ్యూర్యాలు అన్నీ కూడా చూసాము. అంటే డైరెక్ట్గా చూడలేదు కానీ పిక్చర్లో చూసాము. అది నిజం. నాగబంధనం వేసిన రూమ్ అయితే నేను డైరెక్ట్గా చూశాను, వెళ్ళనివ్వలేదు అక్కడకు. సో అది నిజమా అసలు? అట్లా ఉంటుందా? ఖచ్చితంగా ఉంది. కొన్ని మంత్రాలు ఉన్నాయి, స్నేక్స్ మీద కంట్రోల్ తెచ్చుకోవచ్చు ఆ మంత్రాలతోటి. పాము మంత్రాలు అనేక రకాలు ఉన్నాయి. గరుడ మంత్రాలు ఉన్నాయి, వాటి ద్వారా కూడా స్నేక్స్ మీద కంట్రోల్ తెచ్చుకోవచ్చు. ఈ స్నేక్స్ అంటే ఫిజికల్ స్నేక్స్ మీద కొంత. ఈ బంధాలు అంటే ఏంటంటే ఆ మంత్రంలో ఉండేది, సహజంగా ఉండేది, వాటిని ఆకర్షించే శక్తి ఒకటి ఉంటుంది ఆ సిలబుల్స్కి. అంటే మనం జనరల్గా పలికే పలుకులన్నీ లౌకిక శబ్దాలు. శాస్త్రాల్లో నుంచి ఈ ఋషులు ఆ మెడిటేషన్లో కూర్చున్నప్పుడు ఋతంబర ప్రజ్ఞ అంటారు, సూపర్ కాన్షియస్ స్టేట్. అందులో వాళ్ళకి ఆ మంత్రాలు అనేది వాళ్ళు బియాండ్ మైండ్ స్టేట్లో వాళ్ళు దాన్ని దర్శిస్తారు. ఆ శబ్దాలను మంత్రం అన్నారు. మంత్రానికి శక్తి ఉంటుంది ఆ శబ్దాలకి. సో వాటికంటూ ఓ శక్తి ఉంటుంది కాబట్టి వాటిని ప్రయోగం చేస్తే మామూలు స్నేక్స్కి ఎటువంటి పవర్ అయితే ఉంటుందో ఆ బంధాల జోలికి వెళ్తే గనక వాటి యొక్క ఇంపాక్ట్ నెగిటివ్గా మన మీద ఉంటుంది.
అదొక పద్మ వ్యూహం లాంటిది. అదే అక్కడ ఎవరైతే ఓపెన్ చేయడానికి ట్రై చేశారని చాలా మంది ట్రావెన్కోర్ నుంచి, తర్వాత అది ట్రావెన్కోర్ సంస్థానానికి అవును. సంబంధించింది కదా, ఎవరు ఆ ఇష్యూలో ఇన్వాల్వ్ అయ్యారో చాలా మంది చనిపోయారు ఆ టైంలో. అవును. మేబీ 2007-8లో ఇదంతా. ఇట్లా ఉంటుందా స్వామి నిజంగా? అయ్యో ఖచ్చితంగా ఉంటుంది. అది బయటకు వచ్చింది ఆ న్యూస్. అదే న్యూస్ కానీ వచ్చింది. మన రాష్ట్రాల్లోనే కొన్ని కొన్ని ఆలయాల జోలికి వెళ్ళినా కూడా హ్మ్. వాళ్ళకి చాలా ఇబ్బందులు వచ్చిన వాళ్ళు చాలా మందిని చూశాను నేను. ఇప్పుడు కుంభమేళ, మహాకుంభమేళ అవుతుంటాయి 12 ఏళ్లకు ఒకసారి, అట్లా మధ్యలో కూడా అవుతూనే ఉంటాయి అవును, 6 కుంభమేళాలు. years 3 years అవుతుంది. అలాంటి కుంభమేళాలకి చాలా మంది సాధువులు, నాగసాధువులు వస్తారు. నాగసాధువులు అందరూ వస్తారు కదా స్వామి. మామూలు రోజుల్లో వాళ్ళు ఎక్కడ ఉంటారు అసలు, కనిపించరు. ఒక్కసారి అన్ని వేల మంది ఎట్లా వస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు అసలు? హరిద్వార్, ఈ Okay. హిమాలయాస్, లోయర్ హిమాలయాస్, మిడ్ రేంజ్ హిమాలయాస్, ఇట్లా అనేక ప్రాంతాల్లో ఉంటారు వాళ్ళు. కుంభ వచ్చినప్పుడు వాళ్ళు వస్తే వాళ్ళకి విడిది అనేది గవర్నమెంట్ ఏర్పాటు చేస్తుంది కొన్ని చోట్ల. అవును, కొన్ని చోట్ల ఆల్రెడీ వాళ్ళ కోసం అని కొన్ని బిల్డింగ్స్ కట్టే ఉంచారు, కట్టి వదిలేశారు. అవును. వదిలేశారు. ఉమ్. వచ్చిన కాసేపు అక్కడ ఉంటారు, మళ్ళీ వాళ్ళ సాధనలకు వాళ్ళు వెళ్ళిపోతారు. పర్ఫెక్ట్ గా ఇదే ప్లేస్ లో ఉంటారు అని ఉండరుగా, వాళ్ళ ప్లేస్ లో పర్ఫెక్ట్ గా ఉండరు, తిరుగుతూ ఉంటారు. ఎన్నేళ్ల సాధన తర్వాత అలా అయిపోతారు వాళ్ళందరూ? అసలు ఏ సాధన అయినా పరిపక్వత పొందాలి అంటే 12 ఏళ్ళు కనీస పక్షం. 12 ఏళ్ళు ఒక మంత్రం మీద కానీ, బ్రహ్మచర్యం మీద కానీ, ఓహో. ఏదన్నా ఒక ఫార్ములా, ఒకే ఆలోచన మీద 12 ఏళ్ళు కృషి చేస్తే ఒక దివ్య శక్తి ఉద్భవం అవుతుంది మనిషి శరీరంలో, మనస్సులో ఒక పరిపక్వత ఏర్పడుతుంది. అందుకని 12 ఏళ్ళ సాధన. మీరు ఇలాగే గడ్డాలతో హెయిర్ అంతా అట్లా పొడుగ్గా అట్లనే ఉంటారా స్వామి ఎప్పుడును? అంటే ఒక ఎన్నాళ్ళ నుంచి స్టేజ్ ఉన్నారు ఇలా? దాటిన తర్వాత ఇది ఇట్లా వదిలేయాలి. ఓహో. అంతకుముందు కట్ చేయాలి, ఉంచకూడదు. ఇప్పుడు కట్ చేయొద్దు. ఇప్పుడు కట్ చేయొద్దు. ఇప్పుడు కట్ చేస్తే హెడ్ఏక్ వస్తుంది. ఇప్పుడు ఈ కుంభమేళాల్లోకి వచ్చేటువంటి సాధువులు లేదా మాంక్స్ లేదా సన్యాసులు వీళ్ళందరూ, నేను విన్నాను, అంటే మరి ఎంతవరకు నిజమో నాకు తెలియదు, వాళ్ళందరూ కూడా డ్రింక్ చేస్తారని, తర్వాత చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా ఆ శవాలని ఆ మాంసం తింటారని, పీక్కుని తింటారని, వాటన్నిటిని అట్లా చెప్తారు. కొంతమంది ఏమో అసలు ఫుడ్డే తినరని చెప్తారు. మళ్ళీ ఇదేంటి తింటారని చెప్తున్నా, నాకు అసలు అర్థం కావట్లేదు ఇది. మాంసము, మద్యము ఇవన్నీ కూడా ఈ పంచమకారాల కోవలోకి వస్తుంది. కుంభమేళాకు వచ్చే వాళ్ళందరినీ కూడా ఈ నాగసాధువులు కావచ్చు, అఘోరాలు కావచ్చు, సాధనలో భాగంగా చేస్తే తప్పులేదండి. ఈ మాంస, మధ్య ఇవన్నీ పంచమకారాలు వాళ్ళు ఎప్పుడు ప్రతిరోజు చేయరు. వాళ్ళు కొంతమంది పాతని స్ట్రిక్ట్గా ఫాలో అయ్యే వాళ్ళు ఏంటంటే వాళ్ళ రూల్స్ ప్రకారంగా కొన్ని కొన్ని పర్వదినాలలో చేస్తారు. అయితే అవన్నీ ఎందుకు చేయాలి అని అంటే సాధారణంగా 2 ఆచారాలు ఉన్నాయి, దక్షిణాచారం, వామాచారం. ఇంకా డీప్కి వెళ్తే దక్షిణాచారం, వామాచారం, కౌలాచారం, మిశ్రాచారం, సమయాచారం, చీనాచారం, సిద్ధాంతాచారం, ఇట్లా చాలా ఉన్నాయి. ఇందులో దక్షిణాచారం అంటే ఇక్కడ మనందరం పాటించేది. ఓకే ఓకే. అంటే సాధారణంగా సాత్విక వస్తువులతో పూజ చేయడం, రైట్ సార్. శుచి, స్నానం చేసి మంచి పద్ధతిగా, అవును. మోరల్ అండ్ ఎథికల్ స్టాండర్డ్స్, అంటే లీగల్ ప్రాబ్లమ్స్ లేకుండా ప్రశాంతంగా అంటే పద్ధతిగా పూజలు చేయటం. అంటే ఇందులో ఎథికల్ కండక్ట్, మోరల్ కండక్ట్, లీగల్ కండక్ట్ని అతిక్రమించడం అనేది ఉండదు ఓకే ఓకే. దక్షిణాచారంలో. ఇందులో ఇంద్రియాలను నిగ్రహించుకోవటం, మనస్సును నిగ్రహించుకోవటం, వీటికి ఎక్కువ విలువ. ఓకే ఓకే. వీటి ద్వారా అంటే కోరికలు ఎంత తీర్చుకున్నా కూడా ఈ శాస్త్రాలు ఏం చెప్తాయంటే మీరు కోరికలు ఎంత తీర్చుకున్నా కూడా అగ్నిలో నెయ్యి పోసినట్టు అవి ఎప్పుడు ప్రజ్వలిస్తూనే ఉంటాయి, ఇంకెక్కువైతూ ఉంటాయి ప్రతి కోరిక తీర్చుకుంటున్నా కొద్దీ. అందుకని వాటిని అదుపు చేసుకునే మార్గాలు ఇవి. అంటే జ్ఞాన మార్గం, తపో మార్గం, యోగ మార్గము, తంత్ర మార్గంలో దక్షిణాచార మార్గం. ఇక నెక్స్ట్ ఈ వామాచారం కావచ్చు, కౌలాచారం కావచ్చు, చీనాచారము, ఈ 3 ముఖ్యంగా. వీటిల్లో ఏంటంటే ఈ దక్షిణాచారంలో వాళ్ళకి మద్యము వ్యసనం లాగా చూస్తారు. ఓకే. ఇవన్నీ ఇంప్యూర్ థింగ్స్ లాగా చూస్తారు. రైట్ సార్. ఓకే. ఇవి సాధనకి ఉపద్రవాలుగా చూస్తారు, పనికి రావు అన్నట్టు. సాధనని చెడగొట్టే విధానంగా చూస్తారు. రైట్ సార్. ఇవన్నీ సాధనని పాడు చేస్తాయని చూస్తారు. Sir. వాళ్ళు ఏం చేస్తారంటే వీటినే స్పిరిచువాలిటీలోకి మార్చుకుంటారు. ఓహో, ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క పద్ధతి అన్నట్టు. అయితే ఇక్కడ దక్షిణాచారంలో ఉండే వాళ్ళకి ఏంటంటే సత్వగుణం ఎక్కువగా ఉంటుంది, మరి వాళ్ళకేంటంటే రజోగుణం ఎక్కువగా ఉంటుంది. ఆ గుణాలు మనం మార్చుకోలేం. ఇప్పుడు కొంతమందికి పుట్టుకతోటే విపరీతమైన కోపం ఉంటుంది, వాళ్ళు అతి కష్టం మీద దాన్ని మార్చుకోగలరు, కానీ అంత తేలిగ్గా అవును మార్చుకోవడం కుదరదు. అంటారు ఇవే కదా, పుట్టుకతో వచ్చిన బుద్ధులు మారవు అని. ఇవే గుణాల్లో ఉన్న ఆ పర్సంటేజెస్ అన్నమాట. అయితే తర్వాత వాళ్ళ అభిరుచిని బట్టి ఈ వామాచార పద్ధతుల్లో ఎంచుకుంటారు, ఆ సరైన గురువులు దొరికితే. అయితే వాళ్ళు కూడా నిత్యం ఆ పనులు చేయరు, ఎప్పుడో కొన్ని పర్వదినాలలో. అది ఇంకా కష్టతరం అసలు దీనికంటే కూడా, ఎందుకంటే దూరంగా వెళ్ళడం ఎస్కేపిజం స్వామి వాళ్ళనే మాట.
వాళ్ళనేది ఏంటంటే దగ్గరగా పెట్టుకుంటే మందు, మగువ, మాంసము, మత్స్యము అన్ని. ఇవన్నీ కళ్ళ ముందు ఉంటే అప్పుడు కంట్రోల్ చేసుకోవాలంటే ఇంకా కష్టం కదా, మాకు ఇంకా ఓహో. డిసిప్లిన్ ఎక్కువ అవసరం అంటారు వాళ్ళు. ఓకే ఓకే. పైగా ఇంకోటి ఏంటంటే అందులో పంచమకారాల ద్వారా వాళ్ళు చెప్పేది ఏంటంటే ఏవైతే మిమ్మల్ని అందరినీ అంటే సాధారణంగా మనుషులందరినీ ఏవైతే పాడు చేస్తున్నాయో వాటినే మేము దైవపరంగా ఉపయోగిస్తాం కాబట్టి మేము వాటి నుంచి చిన్నగా కట్ అయిపోతాయి మాకు అని చెప్పని ఏదో ఒక రోజు వీటిని వదిలేస్తారు వాళ్ళు. ఆహా. అందులో స్టేజెస్ ఉన్నాయి. ఒక అవధూత స్థితి వచ్చిన తర్వాత ఇవి పెద్ద వాళ్ళకి లెక్క కాదు. అవునా? ఇవి చేయరు. ఇది సాధన దశలోనే చేస్తారు. ఇక ఆ తర్వాత వీటి జోలికి రారు. అవి అవసరం లేదు ఇక వాళ్ళకి. అయితే మరి దక్షిణాచారం వాళ్ళకేమో వీళ్ళంటే పడదు, కానీ వీళ్ళు దక్షిణాచారం వాళ్ళని తిట్టుకోరు. వీళ్ళు ఇచ్చినంత స్త్రీకి విలువ దక్షిణాచారంలో ఎవడీడు. చూడండి ఇప్పుడు మీ ఇళ్లలో, మా అందరి ఇళ్లలో ఇక్కడ అందరూ పాటించే దక్షిణాచారమే. ఇంట్లో ఆడవాళ్ళని తిడతారు. వీళ్ళు తిట్టరు. వీళ్ళకి ప్రతి స్త్రీ అమ్మవారితో సమానమే. వామాచారం, కౌలాచారం, ముఖ్యంగా కౌలాచారము స్త్రీని అస్సలు తిట్టరు, చాలా పద్ధతిగా పూజిస్తారు. కానీ కొంతమంది మాంగ్స్ లో లేడీస్ కూడా ఉంటారు స్వామి. అవును. మరి లేడీస్ రావచ్చా ఇందులోకి? కలియుగంలో అంత కరెక్ట్ కాదు, కానీ కొంతమంది దానికి అతీతులు. అందరూ మనలాంటి వాళ్ళు అనుకోకూడదు. పురాణాల్లో గార్గి అని ఒక ఆవిడ ఉంది. ఆవిడ జనక మహారాజు అష్టావక్రుడికి, జనక మహారాజు ఒక సభ పెడితే అష్టావక్రుడికి ఆత్మజ్ఞానం చెప్పిన ఆవిడ గార్గి అని ఆవిడ లేడీ సాధువు అనమాట. తర్వాత శారదా మాత ఉంది, ఎవరు మన రామకృష్ణ పరమహంస వాళ్ళ వైఫ్. ఆవిడ కూడా ఎంతో మందికి ఆధ్యాత్మిక మార్గం నిర్దేశించింది. మేడం బ్లావట్స్కి ఉంది. ఎందుకు సౌరిస్ అని చెలంగారు ఉన్నారా, ఇది రైటర్ చెలంగారు వాళ్ళ కూతురు సౌరిస్ ఆవిడ పేరు. ఆవిడ ఎన్లైటెండ్. ఆవిడ ద్వారా చాలా మంది ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చారు. ఆవిడ మ్యారేజ్ చేసుకోలేదండి? చేసుకోలేదు. జిల్లాలో మూడమ్మ ఉంది, ఆవిడ మ్యారేజ్ చేసుకున్నారు, కానీ షీఈ్ లైక్ లేడీ మాంక్. మరి మ్యారేజ్ చేసుకున్న తర్వాత అంటే వాళ్ళు ఇంకా ఫ్యామిలీకి దూరంగా ఉంటారా? వాళ్ళు హస్బెండ్ వదిలేస్తారా? వదిలేరు. సన్యాసం తీసుకుంటే వదిలేయాలి, కానీ ఇందులో ఉండి కూడా చేయొచ్చు. దీన్నే తంత్ర మార్గం అంటారు. ఇప్పుడు జ్ఞాన మార్గం అనుకోండి, జ్ఞాన మార్గం, యోగ మార్గం అనుకోండి, వదిలేసి వెళ్ళటం అవసరం లేదని, వీటి వల్ల ఉపయోగం లేదని తెలుసుకొని వివేకంతో, వైరాగ్యంతో వెళ్ళటం. తంత్రం ఏంటంటే అందరూ వదిలేసి వెళ్తే సమాజం ఎందుకు, ఈ సృష్టి ఎందుకు? ఓకే ఓకే. ఇక్కడే ఉండి భార్య బంధాలు, బాంధవ్యాలు ఇవి ఆటంకాలుగా కాకుండా స్టెప్పింగ్ స్టోన్స్ లాగా మార్చుకుంటారు. స్టెప్పింగ్ స్టోన్స్ టు స్పిరిచువాలిటీ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్. అట్లా మార్చుకునే పద్ధతి తంత్రం. ఈ తంత్రంలో మళ్ళీ 2 రకాలు. దక్షిణాచారం అంటే ప్రశాంతంగా శుద్ధమైన వస్తువులతో పాటించడం, వామాచారం పంచమాకారాలతో చేయటం. వామాచారం అందరికీ కాదు, దక్షిణాచారం ఎవరైనా చేసుకోవచ్చు.